యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ప్రభు ఒక మాట ఆ యొక్క సమరయ స్త్రీతో చెప్తూ వచ్చినాడు. 4వ అధ్యాయంలో 24 వచ్చిన సహాయించి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. ఈ మాట ఎందుకు మొదటిగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఒకవేళ యేసు ప్రభు వారు ఆ స్త్రీతో, ఆ సమరయ స్త్రీతో ఇది సంభాషించకపోతే, ఈ మాట పలకపోతే ఏం జరిగేది అంటే, యేసు ప్రభు యొక్క పిక్చర్ మనం పెట్టుకొని ఆరాధించేవాళ్ళం. యేసు ప్రభు యొక్క పటాన్ని పెట్టుకొని ఆయనను ఆరాధించేవాళ్ళు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి మన మందిరాలలో వాక్యం ఉంటుంది కదా, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుని ఆరాధించడానికి కావలసినటువంటి వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మనం ప్రేరేపించబడిన వారమై, వాక్యము ఎందుకు వింటాము అంటే నీకు ప్రేరేపణ కలగటానికి. ఎందుకు మొదట వాక్యం వినకముందు మనం పాటలు పాడతామంటే ఆరాధన కొరకై సిద్ధపడటానికి. రెండోది, ఆరాధించటానికి మనకు ప్రేరేపణ ఏంటిదంటే వాక్యం. ప్రార్థించటానికి ప్రేరేపణ ఏంటిదంటే వాక్యం. అందుకే వాక్యం వినటం ద్వారా మనకు ఒక జీవం మనలో కలుగుతుంది. అది నడిపిస్తూ ఉంది. నీ వాక్యము నడిపించును అని. నీ వాక్యం మనను ఆరాధన వైపు నేను చేయాలి, నేను కూడా చేయాలి, నేను కూడా పాల్గొనాలి అనే ప్రేరేపణ మనకు కలిగిస్తుంది. అందుకే వాక్యంని దైవజనులు పెద్దలు ఏం చెప్తుంటారంటే, వాక్యంని మీరు ఆరాధన చేయండి. అది ఆత్మతో సత్యంతో ఆరాధించే మార్గంలోనికి నడిపిస్తుంది. అలాగే మనము ప్రభును ఆరాధించాలి. ఇక్కడ కీర్తనలో 30 వచనంలో ఏమనింది? అక్కడ యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తనకారుని యొక్క యెహోవా భక్తులు అనగా మారు మనస్సు పొందినటువంటి వారికి మాత్రమే ఈ ఆరాధన క్రమం యొక్క మర్మం తెలుసు. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళక మునుపు ఆరాధన అంటే మీకు తెలియదని కాదు. ఆరాధన అంటే ఏంటి? దేవునికి ఇచ్చేది. ప్రార్థన అంటే పొందేది. ఈ రెండు మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువ మనం ప్రార్థన చేస్తాం. కారణం ఏంటి? మనకు చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు దేవునికి కూడా అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు మరి ఏం తీసుకుని వచ్చాను? అవి వేలాది నదులంతా విస్తారమైన కాలేం తెచ్చినాం. అబ్రహాం ఏం తీసుకుని వచ్చినాడు అంటే పురికొల్లు కోసం చెప్తున్నాను. అబ్రహాం ఏం తీసుకుని వచ్చాడు? కుమారుని తీసుకుని వచ్చాడు. ఏ వయసులో? వృద్ధాప్యంలో తీసుకుని వచ్చాడు. ఒక్క కుమారుని తీసుకుని వచ్చాడు. దేవునికి అక్కర ఉంది. దేవుడు అడిగాడు, అబ్రహామా నువ్వు ప్రేమించు, ఒక్కడైనా కుమారుడు అన్నాడా? పేరు పెట్టాడు. ఒకవేళ ఆ పేరు పెట్టకపోతే ఏం జరిగింది తెలుసు? నా ముందు ఒక ఆయన ఉన్నాడు, కానీ కుమారుడు అన్నాడు. అది వేరే సంగతి. కాబట్టి అబ్రహాం ఏమనుకునేవాడంటే, సరే వృద్ధాప్యంలో పుట్టేవాడు కదా, ఆ వ్యక్తిని ఇచ్చేద్దాంలో ప్రభుత్వం అనుకునేవాడు. అందుకే పేరు పెట్టాడు. నీకొక్కడైనా, నువ్వు ప్రేమించినా నీకొక్కడైనా ఇస్తావా? అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా. మీరు వాక్యం చిత్తం ప్రభు అంటే నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆరాధన కొరకే మరి సిద్ధంగా ఉన్నాము. ఏం తీసుకుని వచ్చావు? 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ సహోదరి, a poor woman
came with a beautiful, a wonderful, costly perfume కదా. శ్రేష్టమైన విలువైన దానితో వచ్చింది. చూడండి, అంటే ఆరాధన అనేది ఈ ఇంట్రడక్షన్లో మీతో ఏం పంచుకోవాలని నేను ఆశిస్తుంటే, ఆరాధన అనేది ఘనమైంది. దేవునికి ఇచ్చేది, దేవునికి ఇస్తున్నామంటే అది ఎంత విలువైనదిగా ఉండాలి, ఎంత విలువైనదిగా ఉండాలి, ఎంత గొప్పదిగా ఉండాలి. అది ఆ స్త్రీ విలువైన అత్తరు బాటలు తీసుకుని వచ్చింది. అంతకంటే ఇంకేం లేదు. అంత గొప్ప చక్కటి ఆరాధన చేసి అది దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి యెహోవా భక్తులు ఆయన ఏం చేస్తారు? స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఎందుకు ఆయనను స్తుతించాలి, ఎందుకు ఆయనను ఆరాధించాలని కొన్ని తలంపులు, రెఫరెన్స్లు గురించి ఆరాధనలోకి వెళ్దాం. రండి, ప్రభు చేసినటువంటి ఆ కార్యాలు ఏంటిది మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక chapter 4 verse 25. Please help me someone. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడినట్లు లేపబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడిను. జ్ఞాపం చేసుకో, యెహోవా భక్తులు జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం తెలుసా? తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన అపరాధముల నిమిత్తమై అప్పగించి సరెండర్డ్ ఫర్ అవర్ సిన్స్. అప్పగింపబడి ఎవరి కొరకు? అపరాధముల నిమిత్తం. ఎందుకు? మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులుగా ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. అంటే దేనికోసం? బికాస్ ఆఫ్ అవర్ మన పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తమై. మనం ఎలాంటి వాడు అంటాడంటే పౌలు 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో మీ అపరాధముల చేతను, ఇక్కడ పాపములు అపరాధములు ఉన్నాయి. ఈ పాపములు వేరు, అపరాధములు వేరు. పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము. అపరాధములని మితిమీరి చేయటం. అరే బాబు, చేయొద్దునా, పాపం చేయొద్దమ్మా, త్రాగొద్దమ్మా, సినిమాలు చూడొద్దమ్మా, అబద్ధం చెప్పొద్దమ్మా, ఇంకా చాలు, ఇంకా ముగించు, లోక ప్రేమల వైపు నువ్వు ఆకర్షించబడవద్దమ్మా, ఇంకా చాలు అంటే వినలేదు. కాబట్టి ఎన్నిసార్లు గద్దించినా చేస్తూ వెళ్ళేవారు అపరాధం. కాబట్టి మన అపరాధముల నిమిత్తమై ఆయన ఏం చేశాడు? అప్పగించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తమై ఆయన మృతి పొందాడు. మన అపరాధముల నిమిత్తమై ఆయన విలువైన రక్తాన్ని కార్చాడు. మన అపరాధముల నిమిత్తమై ఆయన కొట్టబడ్డాడు. మన అపరాధముల నిమిత్తమై ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఎంత మంచి వారమో చూడండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చూస్తావా? దేవుని నీతి అగునట్లు ఎవరు? మనము మన అపరాధముల నిమిత్తమై తప్పించబడి, మన అపరాధముల నిమిత్తమై విడుదల పొంది, విమోచించబడి, రక్షించబడి, దేవుని నీతి అగునట్లు ఆయన ఏం చేయబడ్డాడు? పాపముగా. ఎవరైనా దైవ కుమారుడు, అద్వితీయ కుమారుడు, తండ్రి ప్రేమించిన కుమారుడు. అబ్రహాము చిత్తం ప్రభువా అన్నాడు. 22వ అధ్యాయం ఆదికాండం. చిత్తం తండ్రి అన్నాడు. మా కుమారుని నీకు అర్పించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే అబ్రహాము దేవుని విషయంలో ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి, ఎంత మక్కువ కలిగిన వాడో చూడండి. అంతగా ప్రేమించినాడు. అందుకే దేవుడు తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క ప్రేమను,
తన యొక్క నమ్మకత్వాన్ని, దేవుని ఎడల తనకున్నటువంటి ఆ మక్కువను ఘనపరిచాడు. అబ్రహామా, నాకు ఇష్టమైన నీ కుమారుని నాకు బలి అర్పించటానికి వెలిదేలేదు కనుక నీవు నాకు భయపడు వాడవు. దేవునికి భయపడు వారలారా ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. దేవునికి భయపడేవారు స్తుతిస్తారు, దేవునికి భయపడేవారు ఆరాధిస్తారు, దేవునికి భయపడేవారు ఆయనను ఘనపరుస్తారు, దేవునికి భయపడేవారు ఆయనను ప్రేమిస్తారు, దేవునికి భయపడేవారు ఆయన ఆజ్ఞించుకుంటారు. దేవునికి భయపడ అందరు కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడే, అబ్రహమా నీ కుమారుడు వద్దు, నా కుమారుడే మీ అందరికీ బలి కల్పిస్తాను. నా కుమారుడు కాబట్టి దైవ కుమారుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు పాపముగా ఎందుకోసం మనల్ని దేవుని నీతి, ఎంత గొప్పవారం. దేవుని నీతి అవటానికి మనకు అంత అర్హత ఉందా? వీఆర్ అన్వర్ది టు బికేమ్ గాడ్స్ రైచియస్నెస్. వీఆర్ అన్వర్ది, అది గుర్తుపెట్టి. ఐఎమ్ అన్వర్ది లార్డ్ బిఫోర్ యు వర్షిప్. రిమెంబర్ దిస్ వర్డ్, పర్టికులర్లీ యంగ్ పీపుల్. నాకు యోగ్యత లేదు, నాకు యోగ్యత. దేవుని నీతి, దేవుని నీతి, నీతి అను పైబట్ట మనకిచ్చాడంట. రక్షణను వస్త్రము, రక్షణను వస్త్రము మనకి రెండు బిరుదులు ఇచ్చాడు, మనకు రెండు బహుమానాలు ఇచ్చాడు. ఎందుకంటే మన యొక్క దేశం వల్ల కనపడకుండా, ఇది యెషయా గ్రంథం 61:10 అంటాడు, మన యొక్క దిగంబరత్వం కనపడకుండా దేవుడు 2 వస్త్రాలను మనకి కప్పాడు. అంత భయంకరమైనది మానవుని యొక్క పాపం. అదమా, నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు? అయ్యా, నీ స్వరం విన్నప్పుడే నేను భయపడి, కారణం పాపం, దిగంబరత్వం, అవిధేయత. ఇది మానవుని యొక్క స్థితి. మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడెను. రెండవది రోమా 6:6 చదవండి. మనము ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఇక్కడ 2 విషయాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు ఎందుకు ఎక్కాడు, మనకు బదులుగా ఎందుకు మరణించాడు అంటే, రెండవ ఆశీర్వాదం ఏంటిదంటే పాప శరీరము, ప్రాచీన స్వభావం. పాప శరీరము, ప్రాచీన స్వభావం, అందులో నుండి విడుదల కలిగించి నూతన స్వభావంలోనికి మార్చటానికి, నూతన స్వభావంలోనికి నిన్ను నన్ను మార్చడానికి కొరకై. ఎందుకంటే మన సొంత క్రియల ద్వారా, మన సొంత కార్యముల ద్వారా మనం పవిత్రపరచుకునలేదు. అందుకే దేవాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని శిలువ మీదకి ఎక్కించాడు. ఎందుకంటే మానవుని యొక్క, అందుకే పాపం చేయవాడు పాపానికి, ఆ పాపం యొక్క దాసత్వము. మనం ఒకసారి ఒక 2-3 minutes యూట్యూబ్ నేను గమనిస్తే అందులో ఏ స్మాల్ బాయ్, 10 years old బాయ్, ఆర్ఫన్ బాయ్, ఆ రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. హి వాస్ జస్ట్ స్లీపింగ్. చింపిరి బట్టలు, మాసిపోయిన బట్టలు, తలకు నూనె లేదు,
ఎంతకాలమైందో భోజనం లేక. ఎంతోమంది దారిలో వస్తూ పోతూ ఉన్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తూ వెళ్తున్నారు. నేను ఆ వీడియోను చాలా అట్రాక్ట్ అయింది, నా హృదయాన్ని టచ్ చేసింది. ఇంకా మీరు కూడా అది 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 వింటే ఎట్లుంటుందో తెలియదు, నా హృదయాన్ని టచ్ చేసింది. చాలా నేను అటాచ్ చేయాలి. అందరు వెళ్తున్నారు. అది వీడియో కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాక్టికల్గా అయితే నేనే వెళ్దామేమో అనిపించింది. సరే, మరొక యంగ్ బాయ్ వెహికల్ మీద అట్లా పోతూ వస్తాడు. నిలబెట్టాడు, దగ్గరికి వెళ్ళాడు, అంత చూశాడు, పలకరించి వెంటనే వెళ్ళి ఒక షాప్కి వెళ్ళాడు. ఒక మంచి కాస్ట్లీ బట్టలు తీసుకున్నాడు, షూ తీసుకున్నాడు, టై తీసుకున్నాడు, నూనె తీసుకున్నాడు. తీసుకొచ్చి పక్కన ఉన్న ఒక గుంటలో ఒక నీళ్ళ కొట్టి స్నానం చేయించి బట్టలు దొరించి. నాకు అనిపించింది, ముందున్న అబ్బాయి అయినా ఈ అబ్బాయి మరి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడో తెలియదు, కానీ నాకు అనిపించింది నా స్థితి కూడా ఇదే కదా. నా స్థితి ఒకప్పుడు ఇదే. ఆత్మీయంగా ఎంత పేదవాడని నేను. యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమైనటువంటి ఒక వ్యక్తి దొంగల చేతులు చిక్కినాడు. అతను ఏం చేశారు? దొంగలు కొర ప్రాణములతో గాయపరిచారు, తన బట్టలు దోచుకున్నారు. ఒకప్పుడు మనము అపవాది చేతిలో పాపం అనేది అలాంటి స్థితికి మనల్ని ఈ అపవాది, తెలియని స్థితి ఇది. నీకు తెలియకుండానే, నాకు తెలియకుండానే ఆ దాసత్వంలో మనము, ఆ సంఖ్యలలో, ఆ క్లచెస్లో మనం బంధించబడి ఉంటాం. ఈ స్థితిని ఎరిగినప్పుడే ప్రభు యొక్క శిలువను నువ్వు అర్థం చేసుకుంటావు. నా నిజ స్థితి. ఆ మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువారే ఆ దారి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. వసు దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్నటువంటి నూనె, ద్రాక్ష రసం తీసుకున్నాడు, గాయం పెట్టాడు. ఇది నీ ఎడల నా ఎడల ప్రభు చేశాడు. మన యొక్క పాప శక్తిని బట్టి, ప్రాచీన స్వభావాన్ని బట్టి, రోడ్డు ప్రక్కన పారవేయబడినటువంటి స్థితి, మనది విసిరివేయబడినటువంటి స్థితి ఇది. ఎవరు కూడా నీ దగ్గరికి రాలేదు. నా దగ్గరికి రావాలంటే నా పాప స్థితిని బట్టి, నా ప్రాచీన స్వభావాన్ని బట్టి, ఎందుకంటే గాయపరిచే స్వభావం నాది. నా దగ్గరికి ఎవరు రాలేదు. ఆయనే మంచి సమరయుడిగా వచ్చాడు, నన్ను ముచ్చాడు. దొంగిలించబడినటువంటి నా వస్త్రాలు తిరిగి సిలువలో సిద్ధపరిచి ఇచ్చాడు. నా దిశమల కనపడకుండా చక్కటి వస్త్రాలతో నన్ను అలంకరించాడు. ఇది నీకు అలంకరణ. రక్షణ నీకు అలంకరణ, నీతి నీకు అలంకరణ, పరిశుద్ధత నీకు అలంకరణ. నా పాపం స్థితిని జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొని, ఎప్పుడైతే అది నువ్వు చూసుకుంటావో సిలువలు నీకు అన్ని కనపడతాయి. కాబట్టి రెండో మాట ఏంటిదంటే, ప్రాచీన స్వభావం నుండి, ఆ పాపపు స్వభావం నుండి విడుదల పొంది నూతన స్వభావంలోనికి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వాదానికి. 3వ 11వ వచనం, 6:11. మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకుని. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 6వ వచనం, ఈ యొక్క 9వ వచనం, 11వ వచనంలో ఒక్క మాటలో మీకు చెప్పే అర్థమయ్యేలాగున ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏంటి అంటే, ఈ 3వ మాటలు ప్రభు యొక్క మరణం మనల్ని జీవంలోనికి దాటింపజేసింది.
ప్రభు మరణించుట ద్వారా మనకు జీవము. ఆ వడగట్టి చెప్తే సారాంశము ప్రభు యొక్క మరణం మనకు జీవం. మనల్ని బ్రతికించటానికి మరొక వ్యక్తి మరణించవలసి వచ్చింది. 4వది ఏంటిదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 16 చదువుకుందాం అందరం చదువుకుందాం. తన శిలువ వలన వేశ్యమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలా చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ అన్ని విషయాలు మనం చూడలేం, కానీ ఆ 16 మొదటి వచనం చదవండి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, శిలువ ద్వారా ప్రభు శిలువకు అప్పగించబడినటువంటి ఎందుకు అనే దానికి మనము ఆరాధన కొరకు చూస్తున్నాం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, he killed the enmity on the cross, through the cross. శిలువ వలన సంహరించి అంటే హత్య చేశాడు. సంహరించి, he destroyed, removed, whatever it may be. తన శిలువ వలన ద్వేషం. ఈ మాట వింటేనే వెరీ నెగిటివిటీ వర్డ్ ఇది. ఎనిమిటీ అండ్ నెగిటివ్. ఈ మాట చాలా దూరంగా తీసుకెళ్తుంది మనిషి. ఇద్దరి స్నేహితులను దూరం చేస్తుంది ఈ మాట. ద్వేషం ఇద్దరి స్నేహితులను దూరం చేస్తుంది. 2 కుటుంబాలను దూరం చేస్తుంది. కుటుంబాన్ని దూరం చేస్తుంది. పిల్లలను దూరం చేస్తుంది. స్నేహితాన్ని దూరం చేసే పదం ఇది మనలో ఉండకూడదు. అందుకే ఆ ద్వేషమును శిలువ వలన సంహరించి, ఇక్కడ చరిత్ర ఏంటి అంటే 1వ శతాబ్దంలో ఆది సంఘములో రక్షించబడినటువంటి యూదులు, అన్యుల్లో ఉండి రక్షించబడినటువంటి విశ్వాసులు, వీళ్ళు కలిసి జీవించటానికి అక్కడ తగిన వాతావరణం లేకుండే. అందుకు పౌలు వాళ్ళను శిలువ ద్వారా వాళ్ళను సమీపస్తులుగా చేయాలని ఆశపడుతున్నాడు. రక్షణ పొందిన యూదులు, రక్షణ పొందిన అన్యులు, అయినా వారికి ఇంకా ద్వేషం ఉన్నది అంటాడు. ఇరువురి మధ్య ఉన్న ద్వేషాన్ని శిలువలో ఆయన సంహరించాడు. ఇరువురి మధ్య ఉన్న ద్వేషాన్ని, అన్యుల మధ్య, యూదుల మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని ఆయన సంహరించాడు. అంతేకాకుండా దేవునికి మానవులకు పాపుల మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని సంహరించి తండ్రితో ఈ శిలువ ద్వారా కుమారుడు సమాధానపరిచాడు. చూశారు ఎందుకంత ద్వేషం? నీ సహోదరుడే కదా. ఎందుకంత ద్వేషం అంత బాగా? నీ స్నేహితుడే కదా, నీ సంఘ సభ్యుడే కదా, రక్షించబడినటువంటి వారమే కదా. ఇంకా ఎందుకంత ద్వేషం? బోధిస్తాం, వింటాం, చదువుతాం, బలలో పాల్గొంటాం, సువార్తలో పరిగెత్తుతూ ఉంటాం, అనేకులకు సాక్ష్యాలు కూడా చెప్తాం. ఇంకా ఏముంది ఇక్కడ? జ్ఞాపకం చేసుకో. పౌలు ఖండిస్తున్నాడు. ఆరాధనలో పాల్గొనే మనం జ్ఞాపకం చేసుకో. అయ్యా, నాకును నీకును మధ్యలో ఉన్న ద్వేషము ఆ సిలువలను సంహరించావు కుమారుని ద్వారా. సిలువ మన అపరాధముల కొరకు ఆయన అది మర్చిపోకూడదు. మన అపరాధముల కొరకు అప్పగించబడు. ఎందుకంత ద్వేషం? 5. కొలస్సీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వచనం. ఆ 19 ప్లీజ్. ఆయన శిలువ రక్తము చేత 5వ మాట ఏంటిదంటే ఆయన శిలువ రక్తము చేత సంధి, రికన్సిలియేషన్ అండ్ పీస్ విత్ గాడ్. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసిన రక్తములో ఉన్నటువంటి ప్రభావం ఇది. శిలువ రక్తం ఇది మామూలు రక్తం కాదు. ఈ శిలువ రక్తం ఎలాంటిదంటే ఇస్కరియోతు యూదా నేను నిరపరాధి రక్తంను అప్పగించి తిని అంటాడు. పిలాతు నీతిమంతుని రక్తంను నేను అప్పగించి తిని. ఆయన నీతిమంతుడు, నిరపరాధి. అంత అయిపోయింది కార్యం, అంత కాలిపోయింది, డ్యామేజ్ అయింది, లాభం ఏంటి? నువ్వు చేసే పని నువ్వు చేసినావు కదా, ఇప్పుడు క్షమాపణ కూడా తెలిసే చేసినావు. ఇది అమూల్యమైన రక్తము అంటాడు. శిలువ రక్తం అమూల్యమైన నీతిమంతుని రక్తం, నిరపరాధి రక్తం. ఇది నిరపరాధి రక్తం. ఇది మనం ఎవరేమో అపరాధం. నిరపరాధి రక్తం ఏం చేసింది ఇప్పుడు? అందుకే మనం ఇక్కడ ఉన్నాం. బికాస్ ఆఫ్ రికన్సిలియేషన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ సెట్. అంటే ఆ రక్తంలో ఉన్నటువంటి, అందుకే యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని కడిగి పవిత్రపరచును. రక్తంలో ఉన్నటువంటి ప్రభావం, శక్తి ఏంటిదంటే పవిత్రపరిచే. అందుకే రక్తాన్ని ఆశ్రయిస్తాం. మానవుని దేవి ఈ శిలువ రక్తం 2 కుటుంబాలను కలిపి, కుటుంబంలో కలహం వస్తాయి, సిలువను చూపించాలి. When you look at the cross, you will forget everything. సిలువ లేని పరిచర్య, సిలువ లేని సేవ, సిలువ లేని సమస్తము నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. You must show the cross. సిలువ. 2వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలు 2:15. మరియు అపరాధముల వలన శరీరమును సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనం జీవింపజేసిను. ఆయన ప్రధానులను అధికారులను చేసి శిలువ చేత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా శిలువ చేత విజయోత్సవం, విక్టరీ త్రూ ద క్రాస్. శిలువ వలన మనకేంటి? విజయోత్సవం. వేడుక బహాటముగా మనకు విజయము అనుగ్రహించాడు. ఇది పబ్లిక్ టెస్టిమనీ. మన మీద రుణముగా వ్రాయబడినటువంటి రిటన్ ఆర్డినెన్స్ అగెనిస్ట్ అస్. మన మీద రుణముగా, మనకు విరోధముగా వ్రాయబడినటువంటి ఆ పత్రాన్ని, రుణపత్రాన్ని ఆయన శిలువకు నో మోర్. ఇది విషయం. శిలువ వలన విషయం. మన మీద ఆ భారము, మన మీద ఆ రుణము, ఆ పాపపు పత్రాన్ని ఆయన చించివేసి
6. 7వది రెఫరెన్స్ చూపిస్తాను. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 18. యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను. చాలా విషయాలు ఉన్నా కూడా రండి మన వివాదము. ఇప్పుడు వివాదము తొలగిపోయింది. ఇప్పుడు వాదాలు లేవు. ఇంకా దేవునికి మనకు వాదములు లేవు. ఒకవేళ విశ్వాసులకు మధ్యలో ఇంకా 1 2 3 4 5 మీరే ఫిలప్ చేయండి, నేను చెప్పను. దేవునికి నాకు వివాదము, బికాస్ he sent his son. ఆయన కుమారుని నా కొరకై బలిగా వాదం లేదు. వాదములు తొలగిపోయి నీవు దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటే నీ విశ్వాస హృదయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకుంటావు. దగ్గర ఉన్న నీ విశ్వాస యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకో. కనపడిన దేవుని ఏడ అర్థం చేసుకుని నిజమేనా? ఎంతమంది నిజమంటారు? అది నేనైతే యాక్సెప్ట్ చేయను. నా పర్సనల్ అండర్స్టాండ్ యువర్ ఓన్ ఫెలో బ్రదర్స్, లవ్ యువర్ నేమ్. వివాదం ఇప్పుడు ఏమైంది? సమాధానం దొరికి, క్షమాపణ దొరికి, హృదయంలో నెమ్మది దొరికి. 7వ విషయాలు ఆధారం ప్రభుత్వం ఆరాధన దేవుడి మాట దైవజనుడు తిమ్మతి అన్నగారు తెలుసు కదా, ఇక అందరికి పరిచయిస్తూ. అన్నగారు మా ప్రాంతం నుంచి వచ్చారు, మదనపల్లి. అన్న నాకు 6th 7th క్లాస్ నుంచి ఎరుగుతుంది, చాలా దగ్గరికి ఎరుగుతుంది. సరే, ఒక 10 years 15 years బ్యాక్ కడపలో యూత్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి. 2:30 గంటలకు మధ్యాహ్నం సెషన్ అన్నది. మంచి ఎండ. అయితే టెంట్స్ అవి ఉన్నాయి. సరే, ఆ సెషన్లో నేను కూడా యూత్ క్యాంప్కి వెళ్ళాను. అంటే నేను యూత్ కాకపోయినా ఆశతో వెళ్ళినా. మీరు అడగవచ్చు, మీకేం పని అనుకోలేదు. దేవుని వాక్యం వినడానికి వెళ్తుంటాను. నాకు ఆశ, నాకు బాల్యం నుంచి దేవుని మాటలు వినడానికి ఆశ. మేము కర్నూలులో, నా పుట్టిన స్థలం పెరిగిన స్థలం కర్నూలు జెరూసలేం. దేవస్వామి గారి శిష్యులో మేము. ఆయన యొక్క శిక్షణలో పెరిగిన వాళ్ళం. ఎట్లుంటారు ఆయన గురించి మీకు తెలిస్తే, శిక్షణ కూడా ఎట్లా ఉంటుందో, ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, అన్న వాళ్ళకి తెలుసుంటారు. సరే, ఆ 2:30 3 గంటలకు అన్న స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చి ఒక చిన్న కథ చెప్పాడు. ఏంటి అంటే, 2 భార్యాభర్తలు వయసు అయిపోయింది, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ సమయంలో ఇంకా ప్రేమలు కూడా ఎక్కువైతాయి, కొట్లాట్లు మర్చిపోయారు. అవునా? ఒకరి మీద ఒకరి వచ్చేది ఏమి ఉండదు, చాలా ప్రేమ ఉంటుంది. ద్వేషం అంతా సంపాదించబడింటాయి. ఎందుకు తెలుసా? అవసరాలు అలాంటి. మీకు ఆ వయసు వస్తే తెలుసు, ఇప్పుడు తెలియదు. సరే, ఒకరు చేయి పట్టుకొని ఒక సాయంకాలం వాకింగ్ వెళ్తుంటే అక్కగారు చెప్పినారంట, అయ్యా నాకు ఆయాసం ఎక్కువైంది, హాస్పిటల్కి తీసుకుపోవాలి. సరేలేమ్మా తీసుకొని వెళ్తానని హాస్పిటల్కి వచ్చారంట. వస్తే డాక్టరు 1st ఫ్లోర్లో ఉన్నాడు. సరే, కష్టపడి మెట్లు ఎక్కినారంట. ఎక్కిన తర్వాత ఏం రోగం ఉంది? ఆయాసం. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆయాసం అని ఉన్నది. ఏమని ఉన్నది? అన్న చెప్పినాడు. అన్న మాటలు ఇంకా చాలా మధురంగా ఉంటుంది. మీరు ఆయన ఇప్పుడు పిల్లలకు తెలియదులే, అన్నోళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయనే చెప్పాలి, మన నోట చెప్తే అంత మధురంగా స్వీట్గా ఉండదు. సరే, డాక్టర్ ఆయాసం అని ఉన్నదంట. సరే, ఆ సిస్టర్ ఇట్లా చూసి, ఏమయ్యో డాక్టర్కి ఆయాసం ఉంటే నా రోగాన్ని ఏం తగ్గిస్తాడు ఆయన, వెళ్ళిపోదాంపా. అమ్మ అట్లా కాదమ్మా,
నీకుండేది రోగం, ఆయనకుండేది పేరు. పిచ్చిదానా, నీకుండేది రోగం, అది డాక్టర్ పేరు. కాబట్టి మీరు ఆయాసంతో రాలే కదా, ప్రయాసపడి వచ్చారు కదా. దేవుని వాక్యంలోకి వెళ్దాం రండి. బల్ల కొరకై కొన్ని తలంపులను మనము చూసుకుందాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse from 28 to 31. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి, ఆహారం చేసి ఆరోగ్యాన్ని ఆ పాత్రను త్రాగవాలి. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగవాడు తన శిక్షా విధికలకే తిని త్రాగుతున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఆదికాండం 24వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 24 verse 1. ఫస్ట్ వర్స్ 24 వచనం 1 కలిసి చదువుకుందాం. అబ్రహాము కాలం గడిచిన వృద్ధుడైన అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించిన. దేవుని సాయం కొరకు తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి స్తోత్రం. మొదటి భాగంలో ఆరాధన కొరకై, నా కొరకై మీరు తీసుకుని వచ్చిన శ్రేష్టమైన తలంపులను బట్టి స్తోత్రం. కీర్తనలు 34వ వచనాన్ని బట్టి యెహోవా భక్తులు స్తుతించువారు అని సెలవిచ్చినావు. దేవా, మీ కుమారుని యొక్క సెలవ ద్వారా మాలో జరిగించిన, మా కొరకై జరిగించిన 7 కార్యములను ద్వేష్యము తొలగించబడింది. దేవా, సమాధానం దొరికింది, సంధి చేయబడింది. మా అపరాధముల నిమిత్తమై అప్పగించబడి నీతిమంతులుగా తీర్చారు. మమ్మల్ని నీతిమంతులుగా చేయ నిమిత్తం మీరు పాపముగా మార్చబడ్డారు. మీ ప్రేమను బట్టి స్తోత్రం. నా మీద రుణముగా ఉన్నటువంటి ఆ పాపపు పత్రాన్ని సిలువలో చించివేశారు, తీసివేశారు, తుడిచివేశారు. దేవా, మీకు నాకు ఉన్నటువంటి ఆ వివాదము తొలగించబడింది సిలువలో. ఎన్ని కార్యములు చేశావు. నా యొక్క దిగంబరత్వము, ఆత్మీయంగా ఉన్న దిగంబరత్వం కనపడకుండా నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, వాటితో నన్ను కప్పి అలంకరించుకున్నందుకై స్తోత్రం. వచ్చిన మీ ప్రియులను బట్టి స్తోత్రములు. నీ దాసుని పరిచర్యను ఇలాగున మీరు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రం. ఎక్కడ 2-3 నా నామమును కూడింద్ర వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చిన. 2వ భాగం కొరకై నన్ను జ్ఞాపకం చేసుకుని అభిషేకించండి. కొద్ది నిమిషాలు మాకు ఆశీర్వాదంగా మార్చి మరేం మాట్లాడతారో ఆ మాటలు మా హృదయాల భద్రపరచుకొని, పరీక్షించుకొని బలలో పాల్గొన్నట్టు సిద్ధపరచమని స్తుతించి, నీ ప్రజలు ఏ ఆశతో, ఏ అక్కరతో ఇక్కడికి వచ్చారో ఆశ గల ప్రాణాలు తృప్తిపరచేవాడవని విశ్వాసంతో నన్ను స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా 1 కొరింథీయులు 11:29 వచనం చూడండి. మనం ప్రతి వారము చూసుకునే మాటలు ఇవి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకి. ఎన్నో అంశాలు ఉన్నాయి. మొదటి భాగంలో మొదటి మాట, బలలో పాల్పొందక మునుపు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. శరీరం, ప్రభు శరీరం అని వివేచింపక ప్రభు శరీరం. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు శరీరము అంటే భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది. భౌతికంగా ఒకటి.
ఆ సిలువలో మన కొరకై గాయపరచబడిన శరీరాన్ని చూపిస్తుంది. ఒకటి. రెండవది, ఈ యొక్క ప్రభు శరీరము మన ముందు ఉంచబడినటువంటి బల్లను చూపిస్తుంది, రొట్టెను చూపిస్తుంది. ఈ రొట్టెను చూపిస్తుంది. మూడవది ఏంటిదంటే, ఈ యొక్క ప్రభు శరీరము సంఘాన్ని చూపిస్తుంది. సంఘాన్ని, భౌతికమైన శరీరం, సంఘము. మూడవ మాట ఏంటిది? బల్లను చూపిస్తుంది, రొట్టెను చూపిస్తుంది. ప్రభు శరీరమని వివేచింపక అన్నాడు. గ్రహింపగలిగిన వారమై అండర్స్టాండ్ ద టేబుల్ దట్ వీ హ్యావ్ బిఫోర్ అస్. మనము మన ముందు ఉంచబడినటువంటి ఈ బల్ల, ఈ శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోం. వివేచింపక అన్నాడు. రెండు విషయాలు మనం చూసుకుంటే, ప్రభు శరీరం అని నువ్వు గ్రహింపగలిగిన వాడవై ఇందులో అర్థం చేసుకొని పాల్పొందు. ఒకటి. రెండవది, ఇదే శరీరము సంఘం అని జ్ఞాపం చేసుకో. ప్రభు శరీరము సంఘం. నీవు సంఘంలో ఉన్నావు, గుర్తుంచుకో. అది మనము కొన్నిసార్లు పెద్దగా పట్టించుకోం. ప్రభు శరీరం అని బల్లనే చూపిస్తుంది కాబట్టి బల్లని గురించి మంచిది, అది చాలా ప్రాముఖ్యమైనది, అది మనకు ప్రైమ్. రెండోది ఏంటిదంటే సంఘము ఆయన శరీరం. సంఘం నీ ముందుంది, సంఘం గమనిస్తుంటది నిన్ను నన్ను. ప్రభు సంఘములో, ఆయన శరీరంలో మనం అందరం భాగస్థులమనే అవయములని జ్ఞాపం చేసుకో. మనం బలలో పాలు పొందుతున్నప్పుడు నన్ను గమనిస్తుంటారు, అందుకే వివేచింపక అన్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మనము అర్థం చేసుకొని గ్రహింపగలిగిన వారమై బలలో పాలు పొందగలిగితే మనకు క్షేమం. రెండవ మాట ఏంటంటే, బలలో పాలు పొందటం ద్వారా, అనగా బల్ల సహవాసం ద్వారా నీకు నాకు కలిగే ఆశీర్వాదం ఏంటిదంటే, మరి ఒక్క మాట చూపించి ముందుకెళ్దాం. 6వ అధ్యాయం యోహాను సువార్త. ఆ మాటను చెప్పక నేను ఉండలేను. బల్ల సహవాసంలో 54 వచ్చింది. నా శరీరం తిని నా రక్తము త్రాగబడి నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని. ఇక్కడ ప్రభు మరి యొక్క అంతస్తులోనికి నిన్ను నన్ను తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు. మరి యొక్క ఆత్మీయ అంతస్తులోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అంతటితోనే గ్రహింపుతోనే ప్రభు మనల్ని విడిచిపెట్టలే, వాక్యం మనల్ని వదిలిపెట్టలే. ఇంకొక మెట్టు, ఆత్మీయ మెట్టు, అంతస్తులోనికి మనం వెళ్ళాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమన్నారు ఇక్కడ? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినమున. ఈ యొక్క ప్రభు శరీరం అంటే ఈ బల్లలో పాలు పొందటం ద్వారా నీకు నిత్య జీవము అంటాడు. యు విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. దిస్ ఈస్ అన్ ప్రామిస్ for all of us. When you take part in the Lord's table, that means you are going to have an eternal life. దీన్ని మనము నెగ్లెక్ట్ చేయటానికి వీల్లేదు. దీనిని మనము ఒక కేవలంగా చూడటానికి వీల్లేదు. మస్ట్ హ్యావ్ వెరీ సీరియస్ అటెంప్ట్స్. దీన్ని మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరం ఉంది అని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రభు చెప్పిన మాటలేదు, ప్రజలతో చెప్పినటువంటి మాట ఇది. అది ప్రజలు ఇష్టపడాలి. ఇది చాలా కఠినంగా ఉంది అని చాలామంది వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది ఎంతమంది అంటే, ఎంతమంది? 6, 12 మంది మిగిలారు. వేల మంది వెంబడించినారు, కానీ ఈ మాటల్లో వాళ్ళకి సరిపోలే. ఇదేంటి, తినటం ఏంటి, నిత్య జీవం ఏంటిది, చాలా కఠినంగా ఉండే అన్నారు. 60 వచనంలో, 6:60లో, 6:68లో. కాబట్టి కొందరు యేసు ప్రభువును వెంబడిస్తూ వచ్చినారు, కొందరు ఇష్టపడ్డారు ఆయన మాట.
సీమోను పేతురు, ఆ, ప్రభువా, ఆ, ఎవని యొద్దకు వెళ్ళదము, ఆ, నీవే నిత్య జీవ మాటలు గలవాడు. చాలు. ఏం సీమోను పేతురు, నీకు కూడా అనుమానం ఉందా? లేదు ప్రభు, నువ్వు నిత్య జీవపు మాటలు నీ యొద్దనే ఉంటారు. అది కొందరికి ఆ ప్రత్యక్షత కలిగింది. ఈ బల్ల ప్రత్యక్షత కొందరికే కలిగింది, కొందరి హృదయాలని ఆకర్షించింది. ఎంతమంది కఠినమై ఈ మాటలు కఠినపరచబడి అర్థం కాక ఆయన చాలా సామాన్యమైనటువంటి పదజాలతో ప్రభు శిష్యులకు బోధిస్తూ వచ్చినాడు. కాబట్టి రెండు విషయాలు ఇక్కడ ఏంటంటే నిత్య జీవము, రెండోది అంత్యదినమున. రెండవ మాట ఏంటంటే ఈ బల్ల సహవాసంలో నువ్వు పాల్పొందటం ద్వారా అంత్యదినమున మనము లేపబడతాము. క్రైస్తవుల రెండవ మాట ఏంటిది? అంత్యదినమున మనము. మూడు మాటలు: వివేచించు, గ్రహించు, నిత్య జీవము, మూడోది అంత్యదినమున. కాబట్టి నీవు అంత్యదినముల లేపబడాలంటే దట్ ఈస్ అవర్ ఫైనల్ డెస్టినేషన్, గోల్. If you want to reach your goal, you must take part. Yes. ఇది నియమం, దేవుని యొక్క నియమం, దీన్ని పాటించాలి. ఈ మూడు గ్రహింపు మనం కలిగి ఉండగలిగితే మనం అంత్యదినమున మనము లేపబడటానికి దేవుడు కృప ఇస్తాడు. ఇన్స్పైట్ ఆఫ్ పవర్ ఏంటి, సో మెనీ వీక్నెసెస్, మనకున్నటువంటి బలహీనతలు అన్నిట్లో కూడా ఆయన కృప మనకిస్తాడు, ఆయన కృప మనకిస్తాడు. కాబట్టి అంత్యదినమున లేపబడే గుంపులో నువ్వు ఉండాలంటే బల్ల సహవాసం ఎక్కడుందో అక్కడ నీవు ఉండాలి. గుర్తుంచుకో, ఇది ఇట్ ఈస్ స్టాంప్డ్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్ ఆర్డినెన్స్. ఇది ఆర్డినెన్స్, ఆర్డినేషన్ వేరు, ఆర్డినెన్స్ ఇది ముద్ర, ఇది ముద్ర, ఇట్ ఇస్ కమాండ్మెంట్, ఇది నియమము. కాబట్టి దీన్ని మనము, అందుకే బల్ల సహవాసం ఎక్కడుందో అక్కడికి మనము పరిగెత్తుతుంటాం. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడిందురో, ఇది మొదలు. సరే, ఇప్పుడు మనము అబ్రహాము గురించి ఒక మాట చూస్తూ వచ్చినాం. అంటే బల్ల కొరకై మన యొక్క మనస్సులు, హృదయాలు సిద్ధపాటు కొరకై కొన్ని హెచ్చరింపులు, ప్రేమతో కూడిన హెచ్చరింపులు మనం తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా ఆత్మీయ ఎదుగుదల కొరకై ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం చూద్దాం. రండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఎవరైనా సహాయం చేయండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండును. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గుర్తుపెట్టుకున్నాం, ఈ మాట మనకు బాగా తెలిసిన మాట. అన్ని విషయములలో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ గాడ్ బ్లెస్ అబ్రహాం. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విషయములలో యెహోవా దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఈ మాటను కొద్ది నిమిషాలు మనం చూసుకుందాం. అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించి, అబ్రహాము ఆశీర్వాదించబడినటువంటి విధానం ఒకటి. రెండవది, అబ్రహాము ఆశీర్వాదించబడటానికి కారణాలు, విధానం అండ్ రీజన్స్, అప్రోచ్ అండ్ రీజన్స్. అబ్రహాము ఆశీర్వాదించబడిన విధానం, కారణాలు. అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడని కూడా మనం అనుకోవచ్చు. అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అంటే, విధానం ఏంటిదంటే, ఏ పద్ధతిలో అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాముకు ఒకడైన అబ్రహాం ఉండేది. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇలా ముగ్గురి యొక్క ఆశీర్వాదాలు చాలా తేడాగా ఉంటాయి. దేవుడు ముగ్గురిని ఆశీర్వదించాడు. అబ్రహామును ఒక్క మాటలో మీకు తెలియజేయాలని ఆశపడి 22వ అధ్యాయము 18వ వచనం.
మరియు ఆ, నీవు నా మాట వినినందున ఉమ్. భూలోకములోని జనములన్నీ ఆ. నీ సంతానము వలన ఆశీర్వదింపబడు. అబ్రహాము ఆశీర్వదించబడటానికి భూలోకంలోని జనంలో ఒకటి. రెండు, అబ్రహాము ఆశీర్వదించబడటానికి అబ్రహాము దేవుని మాట విన్నాడు. అది దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు. ఈ అబ్రహాము ఆశీర్వదించబడినటువంటి విషయము తన దాసుడైనటువంటి పెద్ద దాసుడైనటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తాడు. చూడండి, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని గురించి తన దాసుడు ఎలియాజరు కదా సాక్ష్యం ఇస్తాడు. 35వ అధ్యాయం 24, 35. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును. చూసారా, అబ్రహాము తన కుమారునికి కోడలి కొరకు వెళ్ళినటువంటి సందర్భం ఇది. అది మనం ధ్యానించం. కానీ అబ్రహాము దాసుడు సాక్ష్యం ఇచ్చినటువంటి విషయం ఇది. నా యజమానుడైనటువంటి అబ్రహామును యెహోవా దేవుడు బహుగా దేవుని ఆశీర్వాదం పొందిన అబ్రహాము గుర్తుపెట్టుకోవాలి. మన గురించి మన స్నేహితులు సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి మన బంధువులు సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి మన ఇరువురు వారు ఇతడు ఇలాగున దీవించబడ్డాడు అంటే బికాస్ ఆఫ్ చూడు ఎంత చక్కటి అంటే అబ్రహాముకు ఆ దాసులకు పనివారికి ఎంత సన్నిహిత సంబంధం ఉండొచ్చు. ఆత్మీయంగా నేను చెప్పడం, ఆత్మీయ హైరార్కీ వేరు, బట్ స్పిరిచువల్ రిలేషన్స్ బిట్వీన్ ఎంత చక్కగా వారు గమనిస్తూ వచ్చినారు. చూడు, అందుకే నమ్మకమైన దాసుడు కాబట్టి తన కుమారునికి కోడలను తీసుకురావటానికి మధ్యవర్తిగా పరిశుద్ధాత్మ నడిపింపుగా పంపించాడు ఆయన. నమ్మకమైనవాడు. అబ్రహాము ఎలాగూ దీవించబడ్డాడో ఆ దీవెనలన్నీ రెబెకా కదా వారి యొక్క గృహంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చాలాసార్లు నేటి దినాల్లో సంబంధాలు చూడాలి అంటే లేని క్రియేట్ చేస్తుంటారు. అబ్బాయి గురించి 100 క్రియేట్ చేసి చెప్తారు. ఎందుకంటే 100 అబద్ధాలు ఆడి వీడట్లా లేదు, ఉన్నది ఉన్నట్లుగా. నా యొక్క యజమానుడైనటువంటి అబ్రహామును తండ్రి అయిన దేవుడు బహుగా మిక్కిలి బంగారు, వెండి, పశువులు, సంపద, దాసీలు కలిగినటువంటి వాడు నా యజమానుడు. కొరత లేదు నీ కుమార్తెకు. నీ కుమార్తె ఉద్యోగం చేయకుండా పర్వాలేదు, మేమే. నేటి దినాల్లో ఇలాంటి కమ్యూనికేషన్ చాలా, రెండు కుటుంబాలు కలవటానికి చాలా కష్టంగా ఉంటుంది. అవసరమైతే విచారించుకుంటూ ఉంటాం, సరే అది వేరే విషయం. కానీ ఒక దైవ సంబంధమైనటువంటి విధానంలో రెండు కుటుంబాలు కలపటానికి ఒక వ్యక్తి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఇది మన సందర్భం కాకపోయినా బట్ ముఖ్యంగా యవనస్తులు వివాహాల విషయంలో, సంబంధాల విషయంలో, రెండు కుటుంబాలు సహవాసం కలిగి ఉండే విషయంలో ఒక మధ్యవర్తి ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. ఆ మధ్యవర్తులు లేకనే మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సమాధానపరచటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవునికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. సమాధాన పరిచేవారు లేరు ఇక్కడ. అవసరమైతే ఇంకా 4 యాడ్ చేసి వెళ్ళిపోయారు.
అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎంత చక్కటి సాక్ష్యం చూడండి. దేవుడు ఆశీర్వాదించినటువంటి అబ్రహామేన, దేవుడు ఆశీర్వాదించినటువంటి అబ్రహాము కుటుంబము. ఒకటి మనం కూడా ఎలాగో పిలువబడాలంటే, ఈ కుటుంబము దేవుడు ఆశీర్వదించి, వారికి ఆస్తులు లేకపోవచ్చు, వారికి కులం లేకపోవచ్చు, మతం లేకపోవచ్చు, వారు దేవుని బిడ్డలు, వారు దేవునికి స్నేహితులు, వారు దేవునితో సహవాసం కలిగినటువంటి వారు, వారు సంఘములో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ సంఘంలో పరిచర్య చేసేవారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘాన్ని ప్రేమించే వారికి ఒక లక్షణం ఉండాలి. సంఘాన్ని ప్రేమించే వారికి ఒక లక్షణం ఉండాలి అంటాడు. 3 లక్షణాలు చెప్తాడు ఆయన. నేను ఒక లక్షణమే చెప్తాను, ఒక క్యారెక్టర్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సంఘాన్ని ప్రేమించే వారి దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడు. సంఘానికి పరిచర్య చేసేది, పరిచారకులుగా ఉండాలంటే ఇది దేవుని ఏర్పాటు. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ బై ది లార్డ్. ఇది నీకు ప్రివిలేజ్, ఆధిక్యత, ఏర్పాటు. ఇది దేవుని ఏర్పాటు. ఇది దేవుని ప్రజలకు, దేవుని బిడలకు, స్వరక్తం చేత కొన్నటువంటి బిడలకు పరిచర్య చేయాలంటే అది దేవుని ఏర్పాటు, మన సొంత తలంపు మాత్రం కాదు. దేవుని ఏర్పాటు. మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని ఏర్పాటు. అన్న ద్వారా పరిచర్య ఇక్కడ జరుగుతుందంటే దేవుని ఏర్పాటు. నేను మీ మధ్యకు వచ్చినానంటే నాట్ బికాస్ ఆఫ్ మై ఓన్ థాట్, బికాస్ దేవుని మన పెద్దలు ప్రార్థించి పంపినటువంటి ఏర్పాటు, దేవుని ఏర్పాటే. సంఘాన్ని ప్రేమించేవారు దేవునికి, సంఘాన్ని ప్రేమించేవారు సంఘానికి పరిచర్య చేస్తారు. అది పౌలు అంటే, నేను ఆ సంఘానికి పరిచారకుడను అయితిని, నేను బోధకుడను అయితిని అంటే ఆయన పరిచారకుడు. నేను ఐ కేమ్ టు సర్వ్ ద చర్చ్. నేను సంఘానికి ఆయన కూడా పరిచర్య చేయటానికి వచ్చాడు. మనమందరం ఆయనకు పరిచారకులుగా ఉండాలని సంఘానికి దేవుని యొక్క ఆశ. ఒకసారి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఏలిం డేస్లో అన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది పెద్దలకు. ఏలిం డేస్లో సియోన్ కాంపౌండ్ ఉంది కదా, హెబ్రోన్లో సియోన్ కాంపౌండ్. భక్సింగ్ గారు మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నాడు. ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు నేను విన్నా. సరే, అప్పటికి అనేక మంది ఈ దర్శనంలోనికి వచ్చి సేవకులుగా తరబేరు పొందుతున్నటువంటి దినాలు, ప్రారంభ దినాలు. మేము బాల్యంలో దైవజనులు చెప్తున్నప్పుడు విన్నాను. సరే, ఒక ఫ్యామిలీ ప్రేయర్లో అంకుల్ గారు, బ్రదర్ పలాని పేరు, ఎందుకంటే పేరు ఇక్కడ చెప్పలేను నేను, మీరు వెళ్ళి రేపు మార్నింగ్ ఆ మిద్దె మీద పైన ఉన్నటువంటి గడ్డి మొక్కలన్నీ తీసేయి, కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ గడ్డి మొక్కలన్నీ మీరు తీసివేయండి, ఈ పని నీకు అన్నాడు. అంటే ఆ వ్యక్తి మంచి విద్వాంసుడు, బాగా చదువుకున్న వ్యక్తి, మన సియోని గీతలో చాలా వరకు పాటలు రాసినటువంటి వ్యక్తి, శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రావీణ్యత పట్టున్నటువంటి వ్యక్తి. తను అనుకున్నాడంట, నేను బోధించడానికి వచ్చాను కానీ ఈ పని ఎందుకు నాకు అనుకున్నాడంట. ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు నేను విన్నా. అని బాక్సింగ్ అంకుల్ గారు చెప్పినటువంటి అసైన్మెంట్ చేయలేదంటారు. మళ్ళీ మరుసటి రోజు, బ్రదర్ ఆ పని మీరు వాట్ ఐ ఇంట్రెస్టెడ్ ఎస్టర్డే డిడ్ యు ఫినిష్, మీరు పూర్తి చేశారా అంటే,
బక్సయ్య అంకుల్ గారు అడుగుతారు అనే విషయం నాకు తెలియదు. ఆ దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. చేయలేదు, ప్లీజ్ ఫినిషింగ్ కాదు. ఆ మరుసటి రోజు ఆయన సరేలే చెప్తున్నాడు కదా పెద్దవాడు, లోపడు అని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు ఆ మిద్దె మీదను ఆ కాంపౌండ్లో ఉన్నట్టు గడ్డి మొక్కలను తీసేస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి. అప్పుడు దేవుడు తనకు మాట్లాడుకొచ్చాడంటే, నేను ఏదో బోధించడానికి వచ్చాను, కానీ ఆ మొక్క ఒక్కొక్కటి గడ్డి పరకను తీసివేస్తుంటే తనలో ఉన్నటువంటి అతిశయం, ఆ గర్వం, ఆ స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక్కొక్కటి ఆ దైవజనుడి మాటకు నేను నిన్న విధేయుడని కాలేదు, నన్ను క్షమించు. ఆ యొక్క మొక్కలు ఎన్నైతే తీస్తూ వచ్చినాడో అన్ని రకములైనటువంటి తన స్వభావాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రాచీన స్వభావం ఇంకా శరీరం లోపల పనిచేస్తూ వచ్చింది. అప్పుడు విధేయుడి ప్రార్థించి ఒప్పుకున్నాడంట. అంటే పరిచారకుడు పరిచర్య చేయటానికి ఆయన ఏదో బోధిస్తే పరిచర్య అనుకున్నాడు, కానీ ఆ దైవజనుడికి లోబడి తను చెప్పినటువంటి ఆ పని చేయటం ద్వారా చిన్న పనైనా కూడా గడ్డి మొక్కలు తీసేసేది కూడా దేవుని ఇంటిలో పని. ఇంత చిన్న పనిగా నేను వచ్చింది అనే అతిశయం విశ్వాస జీవితం. ఇలాంటి స్వభావం నుండి మనం బయటకు వస్తేనే దేవునికి ఇష్టలుగా ఉంటాము. మనం ఏదో అనుకుంటాం, కానీ పరిచర్య అంటే దేవుని ఇంటిలో, నీ సొంత ఇంటిలో, నీ డిపార్ట్మెంట్లో ఎవరు ఏది చెప్పినా దానికి మనం విధేయత చూపించటమే దేవునికి ఇష్టమైంది. కాబట్టి అబ్రహాము దీవించబడటానికి మొదటి మాట ఏంటిదంటే దేవునికి విధేయుడయ్యాడు. అబ్రహాం దీవెన, దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఎక్కడ పోవాలో తెలియదు, అయినా విధేయుడయ్యాడు. నేటి దినాల్లో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి పరిచర్యలు ఉంటే కూడా మనం చేయటానికి కష్టంగా ఉంటుంది. చూడండి అబ్రహాం ఎంత విధేయత చూపించాడు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? 26వ అధ్యాయము ఒక్కొక్క మాటనే నేను చూపిస్తాను. అమ్మా 24 వచ్చును, 26, 24. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. చాలు. ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? తండ్రిని బట్టి. మీ తండ్రిని బట్టి అనలే, నా దాసుడు అన్నాడు. నా దాసుడైన, బికాస్ ఆఫ్ అబ్రహాం ఐ బ్లెస్. మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మన తల్లిదండ్రులు సంఘానికి దేవునికి చేసినటువంటి సేవా పరిచర్య వలన ఆశీర్వాదములో మనం అందరం ఎవరము? భాగస్థులము. ఎలాగ భాగస్థులము? నీవు కూడా అబ్రహాము విశ్వాసంలో ఉంటేనే కదా. అబ్రహాము నమ్మినటువంటి దేవుని మార్గంలో నువ్వు నడుస్తేనే కదా. ఇస్సాకు ఏం చేసి అక్కడ బలిపీఠం కడుతున్నాడు, తండ్రి విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నాడు. మనకేమో ఆశీర్వాదాలు కావాలి, తల్లిదండ్రులకు మనం ఏం చేయాలా? లోబడం. మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి? కాబట్టి ఇస్సాకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నీకు తండ్రి కావచ్చు, మేబీ యువర్ ఫాదర్, బట్ ఈజ్ మై సర్వెంట్. ఆయన నన్ను సేవించేవాడు, ఆయన నా సేవకుడు, అతని బట్టి నీకు ఆశీర్వాదం. నీకు తండ్రి, భౌతికంగా నీకు తండ్రి కావచ్చు, ఆయన నాకు. అటు నేటి దినాల్లో
అబ్రహాం లాంటి తల్లిదండ్రులు సంఘంలో అవసరం. నేటి దినాల్లో సమాజంలో ఇస్సాకు లాంటి కుమారులు మనకు అవసరం. దావీదు లాంటి తల్లిదండ్రులు మనకు అవసరం. దావీదు కుమారుడు సొలొమోను లాంటి వారు మనకు దేవుని పని చేయటానికి అవసరం. అంటే ఇస్సాకు దేనిని బట్టి ఆశీర్వదించబడ్డాడు? ఒకవేళ ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళటానికి ఇస్సాకు ఇష్టపడ్డప్పటికీ అవన్నీ ఒక సారాంశం అయితే తండ్రి యొక్క విశ్వాసాన్ని బట్టి, తండ్రిని బట్టి, అబ్రహామును బట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చూడండి పైన. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే 12:26, ఆ సంవత్సరం 100 అంతలు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఆ మనుష్యుడు గొప్పవాడైన. He became a great man in the nation, in the place of Philistines. ఆ యొక్క ప్రాంతంలో గొప్ప ధనికుడు అయిపోయాడు. చూడండి ఎంతగా ఆశీర్వదించబడాడంటే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. మూడవ వ్యక్తి ఎవరు? యాకోబు. రండి 32వ అధ్యాయం. మనకు తెలిసిన విషయాలే. 32వ అధ్యాయము 29 చదవండిమా. ఈ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. తర్వాత అతడు ఆశీర్వదించబడినటువంటి విధానం మనం చూడొచ్చు. 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఇప్పుడు తను ఆశీర్వదించబడినటువంటి పద్ధతి, విధానం ఇక్కడ మరో రకంగా మనకు కనపడుతుంది. పోరాడి ఎవరెవరితో? దేవునితో, మనుషులతో పోరాడిన వ్యక్తి. అంటే యాకోబు దీవించబడినటువంటి విధానం చాలా కష్టంగా ఉంది. అంత సులభంగా యాకోబు దీవెన రాలేదు. చాలా ప్రయాసంతో దీవించబడ్డాడు. చూడు, తండ్రి దీవించబడిన విధానం వేరు, తండ్రి కుమారుడు దీవించబడిన విధానం వేరు, ఈ మనమడు దీవించబడినటువంటి విధానము చూడండి ఎంత వ్యత్యాసం. ఎందుకు ఇంత ప్రయాసపడవలసి వచ్చింది ఆశీర్వదించబడటానికి యాకోబు? తన ఓన్ ఫ్యామిలీ, తన అన్నను దొడ్డిదారిలో దీవించబడాలనుకున్నాడైనా. దేవునికి విధేయుడై, తల్లిదండ్రులకు విధేయుడై ప్రత్యక్షంగా దీవించబడాల్సుకున్నటువంటి వ్యక్తి దొడ్డి మార్గంలో దీవించబడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన కష్టపడవలసి వచ్చింది. అది రిజల్ట్ తనకు. అంటే మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం. అప్పటికే మామ దగ్గర చాలా ఆస్తి తెచ్చుకున్నాడు, అదంతా పక్కన పెట్టాడు. అది నిజమైన ఆస్తిగా తనకు కనపడలే, ఆశీర్వాదంగా కనపడలే. అయితే ఒక సాయంకాలం, ఒకరోజు రాత్రి వచ్చింది, దేవుడు పట్టుకున్నాడు, దేవునితో పెనుగులాడాడు, తెలియకనే పోరాడాడు. తనకేమి ఇవ్వలే దేవుడు, తన పేరును మార్చాడు, తన పేరును మార్చాడు. తన పేరు ఇప్పటికి నిలిచే పేరుగా దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! ఈ 3 ఆశీర్వాదంలో ఎంత తేడా ఉంచుతారు. అయితే ఇప్పుడు మన అంశం ఏంటంటే, ఇంకా 5-10 నిమిషాలు మన అంశం ఏంటి అంటే, అబ్రహాము దీవించబడటానికి ఇంకా కొన్ని అంశాలు వాక్యంలో మనం చూద్దాం. రెఫరెన్స్లో 29వ అధ్యాయము యెషయా పుస్తకం 29వ అధ్యాయం.
29వ అధ్యాయము 22వ వచనం. అందుచేతను అబ్రహాము విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగూ. ఇక్కడ ఏంటంటే మన అంశం అబ్రహామును విమోచించిన. ఎందుకు అబ్రహాము దీవించబడ్డాడు అంటే ద అనదర్ వెరీ ఇంపార్టెంట్ రీజన్, విమోచించబడిన అబ్రహాం. ఎవరు విమోచించారు? విమోచించారు. విమోచన జరిగింది. ఇక్కడ విమోచన జరిగింది. ఆయన ప్రాచీన స్వభావం పూర్తిగా మార్చబడింది, నూతన స్వభావంలోనికి వచ్చాడు. ఒకవేళ ఆత్మీయంగా మనం పోల్చుకుంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని రక్తంలో తనను ద్వారా పవిత్రపరిచాడు. విమోచన జరిగింది. ఆ దినముల నుండి విమోచన జరిగింది ఆయన. అప్పుడే ఆయన రక్షించబడ్డాడు. తన బంధువులను, తన కలిగిన దాన్ని, దేవుని మాటకు లోబడి బయటకు వచ్చాడు. తన దేశాన్ని వదిలిపెట్టాడు. విమోచించబడ్డ వ్యక్తి. ఇది మొదట పునాది. విమోచన జరిగిందన్నారు. విమోచన జరిగింది. అందుకు దేవుడు అంతగా గొప్పగా ఆశీర్వదించబడటానికి అతడు కారకుడయ్యాడు. 22వ అధ్యాయం ఆదికాండం 22:12 వచ్చింది. చిన్నవాడి మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇక్కడ ఎందుకు దేవుడు అబ్రహామును అన్ని విషయంలో దీవించడానికి మరొక కారణం ఏంటిదంటే దేవునికి గాడ్ ఫియర్ మ్యాన్. దేవునికి భయపడవాడు. మనుషులకే భయపడం. దేవునికి కనపడని దేవునికి ఎలా భయపడతామండి? భయపడని దినములలో మనం ఉన్నాం. గుర్తుంచుకోండి, దేవునికి భయపడని దినములలో మనము దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించే దినములలో మనం ఉన్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయంలో 1, 2, 3, 4 అధ్యాయంలో వచనాల్లో చాలా చక్కగా ఉంది. అమ్మ చాలమ్మా, మీరు చదువుకోండి సమయాన్ని బట్టి. థ్యాంక్ యూ సిస్టర్. అపాయకరమైన దినములలో ఉన్నాం. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని దినములో ఉన్నాం. లోకాన్ని ఎక్కువగా ప్రేమించే దినములలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని భయములు లేని దినములో, అప్పుడు బైబిల్ లేదు, లిటరేచర్ లేదు, పత్రిక లేదు, సెల్ ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా లేని దినములో దేవుడే ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడాడు. అబ్రహాం, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు. ఇది సాక్ష్యం. ఇది దేవుని భయము దేని జ్ఞాపకం చేస్తుందంటే ఇది ఒక అందము, సౌందర్యమైనది. బ్యూటిఫుల్ వర్డ్. ఇదొక అలంకరణ, ఇదొక సౌందర్యం. దేవునికి భయపడుట అనేది ఒక సౌందర్యం. జ్ఞాపకం చేసుకో. మనం వినటానికి ఒక పదంగా ఉంటుందేమో కానీ ఇది ఒక అందమైంది, సౌందర్యమైంది. ఇది ఒక ఆత్మీయ లక్షణం. అందుకే సామెతల్లో అంటాడు 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగినట జ్ఞానము అంటాడు. జ్ఞానము, విజ్డమ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ విజ్డమ్. ఇది జ్ఞానం. నీవు దేవునికి భయపడుతున్నావు అంటే దేవుని జ్ఞానం నీలో ఉంది. ఈ దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే నీకు కావలసిన అన్ని పరిస్థితులకు జవాబిస్తుంది. గుర్తుంచుకో. దేవుని జ్ఞానం
రెండో దేవుని భయపడుట రెండవ మాట ఏది జ్ఞాపకం చేస్తుందంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదువుతే మనకు అర్థమైంది. యెహోవా భయము అది సువాసన. ఇట్ ఈస్ లైక్ ఏ పర్ఫ్యూమ్. ఇది సువాసన. దేవుని భయం ఏంటిదండి? దేవుని భయం కలిగిన వారు నడుచుకుంటూ వస్తున్నారు అంటే, ప్రయాణమైనారు అంటే అతనిలో ఏమున్నదని ఒక చక్కటి సువాసన. ఇది సువాసన అనగా సాక్ష్యం. ఇది అనగా అనేకులను ఆకర్షించేవాడు అని అర్థం. ఇది అబ్రహాములో దేవుడు చూశాడు. నీ సాక్ష్యం భూలోకమంతా వ్యాపించబోతుంది. అబ్రహాం, రియల్లీ ఐ ఎంజాయ్, ఐ లవ్ యూ, ఐఎమ్ సో హ్యాపీ. దేవుని రెండవ విషయం. మూడవ విషయం 18 ఆదికాండం 18:22 వచనం. మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళింది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని ఎన్నో మాట ఇది? అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో వేచిండు. యెహోవా సన్నిధిని ఆశ్రయించినవాడు. He loves the presence of God. దేవుని సన్నిధిని ప్రేమించువాడు. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన సన్నిధిలో. కాబట్టి నేటి దినాల్లో మనం దేవుని సన్నిధిని ఎక్కువ గడపాలి. కీర్తనకారుడు అంటాడు 48వ అధ్యాయం 10వ వచనం. ఒక మాట చూడండి. కీర్తనలు 48:10. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. 48 కీర్తనలు 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు దేవా నీ ఆలయమునందు నీ కృపను ఆలయంలో ఏం ధ్యానించాలి అంట? కృప ఆలయంలో దొరుకుతుంది. నీకు ఎక్కడ దొరకదు. నీకు కృప కావాలంటే నువ్వు ఆలయంలోనికి రా. ఈ కృప నీకు వివిధ రకములైన ఆశీర్వాదముల యొక్క మూట. నీకు అక్కడ అన్ని దొరుకుతాయి. ఎక్కడ? ఆలయం. మరి ఆలయానికి రాకపోతే నీకు దొరికేది మనం ఆలోచించాలి. నీకు కృప దొరకాలంటే కమ్ టు ద హౌస్ ఆఫ్. నీవు దేవుని ఆలయంలో ఏం ధ్యానించాలి? ఏం మాట్లాడుకోవాలి? కృపను గురించి మాట్లాడుకోవాలి. ఆయన చేసిన మేలుల గురించి. అందుకే మన వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఇది సాక్ష్యం. ఇది విషయాలు ధ్యానించడానికి కాదు. పాలిటిక్స్, నో పాలిటిక్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది బయటనే, అవసరమైతే ఇది బయటనే. బట్ దేవుని ఇంటిలో ఏం ధ్యానించాలి మనం? కాబట్టి అబ్రహాం యొక్క నేచర్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఉంటే తన కృపను ధ్యానించు. 22వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాటలో మీకు చెప్పడానికి నేను ఆశిస్తున్నా. కుమారుని అర్పించడానికి అబ్రహాము 22 మొదట్లో ఏమంటాడంటే చిత్తము ప్రభువా అన్నాడు. ఆరాధనలో కూడా చూసి, అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు. అందుకే అబ్రహాం దేవుడు. నీ కుమారుని అర్పిస్తావా? అర్పిస్తాను. అయ్యా, అర్పించేక ముందు మా ఇంటికి వెళ్ళక ముందు పర్మిషన్ తీసుకొని వస్తా అనాలి.
అనలేదు. లార్డ్ లెట్ మీ గో అండ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై హౌసా. ఎవరుండే ఇంట్లో? మీరు చాలా వెనకున్నారు. ఇంకెవరు ఉంటారు? అమ్మగారు ఉంటారు. పర్మిషన్ అనలేదు. చిత్తము ఇష్టాన్ని నెరవేరుస్తా. ఐఎమ్ రెడీ టు ఫుల్ఫిల్ దై విల్. నీ చిత్తం నెరవేర్చడం అంతకంటే నాకు సంతోషమేం కాదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి దేవుని ఇష్టాన్ని. దీని మీద ఒక చక్కటి పాట రాశాను నేను. సరే, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడితే, నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డా నేను అంట. అయితే అబ్రహాం ఏమంటాడంటే, నీ ఇష్టాన్ని చిత్తంగా అలా ఉంటాము మనం. వాళ్ళలో పాల్గొని నీ ఇష్టం నెరవేర్చాలి. ఇంతవరకు నా ఇష్టాన్ని నెరవేర్చడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన ఓడిపోయినా, ఇప్పుడు దేవుని చిత్తం అంటాం మనం. అన్నీ ఓడిపోయి దేనికి వస్తాం చివరకు? అన్ని దారులు మూసిపోయింటాయి కదా. అప్పుడు వస్తారు అన్నోళ్ళ దగ్గరికి, అంకుల్ మా కోసం ప్రార్థన చేయి. అక్కడ ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అవి చెప్పం. అవన్నీ దాచిపెట్టి చివరకు ప్రభు చిత్తం కొరకు నో 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 నాట్ లైక్ దిస్. లెట్ us be open. Let us be open. దేవుని చిత్తాన్ని కనపడవచ్చు. అప్పుడు నీకు నష్టంగా కనపడవచ్చు. కుమారుని బలిచ్చే విషయంలో గాయం అయ్యచ్చు హృదయం. అయితే దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు ఆయన. 5వ విషయం, చివరి మాట 18వ అధ్యాయం మొదటి వచ్చి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం నందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. ప్రత్యక్షమైన యెహోవా ఎవరికి? ఎక్కడ? మమ్రే దగ్గర. కానాను దేశంలో ఈ మమ్రే అనేది ఒక వనం. కానానీయులు ఆరాధించుకునే వనదేవత. అలాంటి స్థలంలో తను గుడారం వేసుకున్నాడు. దేవుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. ఎండవేళ గుడారం వాకిల దగ్గర కూర్చున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చూడు. అంత ధనవంతుడు. ఎంత ధనవంతుడు? మిక్కిలి ధనవంతుడు. గుడారం దగ్గర, తలుపు దగ్గర. అంటే ప్రభు కొరకు ఎదురు చూచే స్వభావం అబ్రాహాము. అది ఎండైనా, వానైనా, వర్షం. మా బాల్య దినముల్లో దేవస్థాన అంకుల్ గారు ఉండే కర్నూలు, ఆయన గురించి చెప్పకుండా ఉండలేదు. 104 జ్వరంలో కూడా సువార్తను ప్రకటించారు. భయంకరమైన వర్షంలో కూడా యాంప్లిఫైర్ తడుస్తుంటే కూడా సువార్త ప్రకటించాలి. మేము అక్కడికక్కడికి దొంగచాటుగా వెళ్ళి దాక్కుండే వాళ్ళం. వదిలిపెట్టాడు. అంటే దేవుని విషయంలో, దేవుని ప్రత్యక్ష విషయంలో, దేవుని సేవ విషయంలో అంత మక్కువగా, అంత పట్టుదల కలిగినటువంటి వారు. అబ్రహాం కూడా దేవుని కొరకు ఎదురు చూశాడు. అందుకే పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని దేవుడు అబ్రహాంకు చూపించాడు. మనం కూడా దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని కోసం అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చాడు. ఆయనకున్న బలం చాలలేదు. దేవుని బలం కావాలని, దేవుని కృప కావాలని. కాబట్టి మొదటిది ఏంటిది? అయిపోయింది. మొదటిది ఏంటిది? అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? విమోచించబడ్డాడు. రెండవది, దేవుని భయపడేవాడు, దేవుని సన్నిధిని ఆశించువాడు. నాలుగవది, దేవుని చిత్తాన్ని. మొదటిది విమోచించబడిన వాడు. రెండవది దేవునికి భయపడేవాడు. మూడవది దేవుని సన్నిధిని ఆశించువాడు, ప్రేమించువాడు. నాలుగవది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవాడు. ఐదవది దేవుని కొరకు ఎదురు చూసేవాడు. అనేక అంశాలను మీరు కూడా ధ్యానించారు. ఇన్ని ఆత్మీయ లక్షణాలు తనకున్నాయి కాబట్టి అబ్రహాం మిక్కిలి
ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను కూడా ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాం కుమారుని వలె, యాకోబు వలె మన విధేయులై దీవించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి మాట దీవించుగాడు.